హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే నేను కొంచెం బగారా రైస్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకుంటున్నా అండి. కొంచెం గీ వేసుకుంటున్నా. గీ వేసాను. ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేస్తున్నా. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే హీట్ ఎక్కువైందండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. దీనికోసం నేను రైస్ ముందే కడిగి పెట్టేసుకున్నా అండి. హాఫ్ అన్ అవర్ ముందే కడిగి పెట్టుకున్నాను బియ్యం. తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసేసేస్తాను. ఎర్రటి పండినటువంటి ఒక 2 టమాటాలు కూడా తీసుకున్నాం. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయిందండి. ఫ్రెష్గా తరిగి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయేంత వరకు ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి టమాటాలు కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత వేసేయాలి. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాము. ఈ గ్లాస్తో నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నా అండి. 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరే. వాటర్ అయితే వేసేసుకున్నాను. సాల్ట్ కూడా వేసేద్దాం. సాల్ట్ సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ నానబెట్టుకున్నటువంటి రైస్ వేసేద్దామండి. వేసేసి ఒకసారి కలిపేసుకున్నాం. ఇలా ఉన్నప్పుడే ఒక్కసారి సాల్ట్ కూడా చూసుకుంటే, ఒకవేళ సరిపోదు అనుకుంటే కొంచెం వేసుకుంటే అయిపోతుంది. నాకైతే సాల్ట్ సరిపోయింది. ఓకే, ఎంతవరకు వచ్చిందో ఒక్కసారి అయితే మూత తీసి చూద్దామండి. ఓకే, అవుతుంది. ఓకే, మూత పెట్టేద్దాం. తీసి ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర, పుదీనా చేసుకుని, ఇది అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీ అనేది. బ్యాచిలర్స్ అయినా, అసలు వంట రాదు అనుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని. ఓకే, అయిపోయిందండి. ఫైనల్గా నేను దీనికోసం అయితే కాంబినేషన్గా నేను చికెన్ ఫ్రై అయితే ఆల్రెడీ చేసి పెట్టుకున్నా అండి. ఈ చికెన్ ఫ్రై అయినా కర్రీ అయినా చాలా బాగుంటుంది కాంబినేషను.
ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలుసు, కానీ నా స్టైల్లో అయితే నేను ఇట్లా చేశాను. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.